గత కొన్ని రోజుల నుంచి పెద్దమ్మ తల్లి ఆలయం ఇక్కడ ఎవరైతే అధికారులు అందరు కలిసి పెద్దమ్మ తల్లిని తీసుకొని అక్కడ బయటికి వెళ్ళిరో ఆటోలో కొన్ని ఏళ్ళ నుంచి అమ్మవారిని పూజలు చేసుకుంటే ఇక్కడ ఉన్న స్థానికులు అందరు కలిసి వాళ్ళు ఏదైతే లోపంకి గురవుతారో వాళ్ళందరూ ఉగ్రరూపంగా ఇంకొంత 2 రోజులలో అందరూ ఏదైతే వాళ్ళు అడుగు తీసుకోపోతారో ఎవరు కూడా ఆపలేకపోతారో వాళ్ళందరినీ. ఇవాళ గత 4 రోజులుగా ఎమ్మెల్యే కాలనీ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో మీడియా సాక్షిగా ఇవాళ భాగ్యనగరంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా వీటినన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇవాళ బోనాలు అనేది 4వ రోజుకు బోనాలు ఇక్కడికి వచ్చి ఈ బస్తీ వాసులంతా కూడా బోనాలు చేయడం జరిగింది. దాన్ని కూడా చేయనీయకుండా బోనాలను కూడా వాళ్ళు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇది. బోనాలు అంటే ఇవాళ ఇక్కడ బస్తీ వాసులందరికీ కూడా ఎంతో పరమ పవిత్రమైనటువంటి విషయం. ఇవాళ ఈ బిల్డింగ్లలో ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళు మాత్రమే. ఇవాళ ఇక్కడ స్థానికులైనటువంటి ఈ బస్తీ వాసులు ఈ గుండ్ల మధ్యలో ఏదైతే అమ్మవారిని కొలుచుకుంటూ తరతరాలుగా వాళ్ళ జీవనం సాగిస్తున్నారో దాన్ని మొన్న రాత్రి ఎంఆర్ఓ గారు దగ్గర ఉండి ఏదైతే ధ్వంసం చేశారో ఇవాళ బీజేపీ పార్టీ తరఫున మేము ఇవాళ మన కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వడం జరిగింది. సార్ చూడండి, మనం అక్కడ విజువల్స్ లో చూడొచ్చు. సార్ చూడండి, బోనాలు వస్తుంటే పోలీసులు ఇంత ఘోరంగా అడ్డుకోవడాన్ని ఇవాళ మీరు చూస్తున్నారు. ఇవాళ పోలీసు వాళ్లకు మరీ చెప్తున్నా కానీ ఇవాళ బోనాలు పోయినందువల్ల అక్కడ జరిగే నష్టం ఏమీ లేదు. ఇవాళ ఇక్కడ బస్తీ వాసులందరూ కూడా బోనాలు ఆగండి బోనాలు అనేది ఏదైతే ఉందో ఈ బస్తీ వాసులకు పరమ పవిత్రమైనటువంటి విషయం. వాళ్ళు ఇప్పుడు అక్కడ గుడి ధ్వంసం చేయబడ్డది. అయినా కానీ వాళ్ళు కోరుకునేది ఎందుకంటే అమ్మవారి శాపగ్రస్తం కాకూడదు అని వాళ్ళు ఈ బోనాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమం. అక్కడ దేవత విగ్రహాన్ని తీసేసినా కానీ హిందూ పద్ధతి ప్రకారం అక్కడ దేవత అక్కడే ఉంది అనే ఒక నమ్మకంతో వాళ్ళు ఇవాళ బోనాలు ఎత్తడం జరిగింది. ఈ బోనాలు ఎత్తడం వల్ల ఇవాళ ఈ సమాజానికి చెడు జరగకూడదు, మంచి జరగాలి. ఏదైతే అమ్మవారిని అక్కడి నుంచి తొలగించడం వల్ల ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పును సరిదిద్దుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వ పరంగా పోలీసులు దౌర్జన్యంగా వాళ్ళని ఆపడం జరుగుతుంది. కావాలంటే మీరు లైన్గా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళను వదలండి. బోనం అసలు సమర్పించనీయము, బోనం పోవద్దు అంటున్నారు, మీరేమంటారు? అదే చెప్తున్నాము. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తప్పు చేస్తున్నదో ఇవాళ ఈ అమ్మవారి శాపం వాళ్లకు తగులుతుంది అని అక్కడ బస్తీ వాసులైనటువంటి అందరూ కూడా స్త్రీమూర్తులందరూ కూడా శాపం పెడుతున్నారు. అలాంటి శాపాలు మీకు వద్దు. ప్రభుత్వానికి మళ్ళీ సవినయంగా బీజేపీ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరగా ఒక జీవో పాస్ చేసి ఇవాళ వారికి ఆ గుడి పునర్నిర్మాణం చేసి ఈ బస్తీ వాసులను సంతోషపరచాల్సిందిగా కోరుకుంటున్నాం. చూస్తున్నాం మనం ఇంత తోపులాట, పోలీసులకి ఇంత చర్య అవసరం అంటారా? చాలా మంది బోనం కూడా కింద పడ్డ దృశ్యాలు చూసాం. అదే ఇవాళ బోనాన్ని కింద పడేయడం అనేది చాలా అపరాధమైన విషయము. దాన్ని ఇవాళ ఏదైతే ఉందో ఇవాళ చూడండి, అక్కడ వాళ్ళందరినీ కూడా మీరు పోలీసు వాళ్ళు ఒక చూడండి ఇవాళ మీరే చూస్తున్నారు. ఇది మీడియా సాక్షిగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సినటువంటి ఇవాళ ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మేయర్ గారు కానివ్వండి, ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సవినయంగా ముందుకు పోయేటట్టు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. దేవాదాయ శాఖగా కొండా సురేఖ గారు ఎప్పుడు బోనం అర్పిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఇక్కడ బోనాన్ని అడ్డుకుంటుంటే ఎలాంటి రెస్పాన్స్ లేదేంటి? అమ్మా కొండా సురేఖమ్మ, నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు ఇవాళ మీడియాలో వస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కనుక మీరు చూస్తున్నట్టయితే చూడకపోయినా కానీ త్వరగా మీరు మీ పోలీసు వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఒక మంత్రిగా, దేవాదాయ శాఖ మంత్రిగా నువ్వు కూడా ఇవాళ బోనం ఎత్తి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మనం బోనాలు సమర్పించడానికి వచ్చితే పోలీసులు లోపలికి వెళ్ళి బోనం సమర్పించకుండా ఆపుతున్న దృశ్యాలు చూడొచ్చు.
చూస్తున్నాం మనం బోనం సమర్పించడానికి లోపలికి వెళ్లకుండా ఎంత బందోబస్తుగా పోలీసులు కట్టుదిట్టం చేసినా మాత్రం లోపలికి భక్తులు వెళ్లకుంటే అయితే ఆగట్లేదు. ఇది మూడోసారి బోనం బ్యాచ్ల వైజ్ గా ఇక్కడికి బోనాలు సమర్పించడానికి వస్తున్నారు ఇక్కడికి భక్తులు. ఈ ప్రభుత్వం అసలు సిగ్గు శరవేని ప్రభుత్వంలో తయారైంది. అమ్మవారికి ఆగ్రహానికి గురవుతున్నారు. ఏం మసీదులు చర్చలు తీయలేరు. 2 లక్షలు కావాలంటే గజానికి 2 లక్షల గజం. మరి మసీదుకి ఎంత వసూలు చేశారు, చర్చలకి ఎంత వసూలు చేశారు? గవర్నమెంట్ ప్లేస్ లో ఉన్న వాటికి ఇప్పుడు 2 కోట్లు కట్టాలంటున్నారు. ఎక్కడి నుంచి కడతారు 2 కోట్లు? సరే మీరంతా చూపించండి, మేము చూపిస్తాం. వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేశారు చూపిస్తే మేము కూడా ఘోరంగా ఉంది. ప్రభుత్వం సర్వనాశనం. ప్రభుత్వం సర్వనాశనం, సర్వనాశనం. ఎందుకో పనికిరకుండా పోతుంది. అమ్మవారి గుడి మాకు కావాలి, మా గుడి మాకు కావాలి. మా అమ్మవారిని ఎత్తుకోవడం, బోనం ఎత్తుకోవడం తప్ప. తెలంగాణ సంస్కృతి ఇదేనా? తెలంగాణ కొండా సురేఖ గారు మీ యాక్టింగ్ బాగా చేస్తారు. మేము సినిమాలు యాక్ట్ చేస్తే మీరు నిత్యవతలు యాక్ట్ చేస్తున్నారు. బోనం ఎత్తుకున్నారు కదమ్మా, మరి ఇక్కడ బోనం పరిస్థితి ఏంటి? అమ్మవారి పరిస్థితి. కొండా సురేఖ గారు మీరే ఈ మినిస్టర్ గా ఉన్నారు, దేవాదాయ శాఖ. ఎక్కడున్నారు? ఎందుకు రావట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? చాలా చాలా ఘోరంగా ఉంది. మీ ప్రభుత్వం నాశనం అయిపోతుంది. పెద్దమ్మ తల్లి సాక్షిగా ఉద్దేశంతో నాశనం అయిపోతుంది. సర్వనాశనం. ఇక్కడ తిప్పించారు, రోడ్డు మీద తిప్పించారు. అక్కడ పెట్టాల్సిన బోనం పెట్టాం మేము. ఇక్కడ పెట్టలేదు. శివశక్తులు ఇక్కడ వీళ్ళందరూ భక్తులందరూ కలిసి ఇక్కడ బోనం కింద అర్పించారు.